హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతి కిచెన్. నేను మీ ప్రశాంతి. ఈరోజు ఈ వీడియోలో 5 మినిట్స్ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేశాను. ఇది మీరు గోధుమ పిండితో చేశానండి. ఆమ్లెట్ని ప్రిపేర్ చేశాను. మీరు మనం గోధుమ పిండితో దోశ కూడా అనుకోవచ్చు. సో చాలా ఈజీ అండి, చాలా హెల్తీ కూడాను. ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగాను ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను నేను. సో ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేసేసుకొని వాటర్ వేసుకొని మనము జారుగా ఇలాగా బ్యాటర్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. మనం దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సో ఆ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి. సో మనకి ఇద్దరికి సరిపోతాయి. సో ఈ విధంగా ఇందులోనే 2 గుడ్లను వేసుకోండి. 2 ఎగ్స్ని తీసుకుంటున్నాను. సో మనకి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో ఒకసారి బాగా బీట్ చేసేసుకోండి. ఇలా బీట్ చేసుకున్నాక ఇందులోని ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక టమాటాని వేసుకోండి. అలాగే కొద్దిగా పచ్చిమిర్చిని వేసుకోండి. సో అన్నీ నేను ఒకేసారి కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను. సో అలాగే ఇందులోని కొత్తిమీరని యాడ్ చేసేసుకోండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేసేసుకోండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూను మ్యాగీ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. మీరు నచ్చిన మసాలాని మీరు యాడ్ చేసుకోండి. చాట్ మసాలా కానీ మిరియాల పొడిని కానీ. సో ఒకసారి బాగా కలిసేటట్లు కలిపేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూను ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోండి. సో మీరు ఇలా బ్రష్తో కూడాను ఆయిల్ని మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసుకొని ఈ బ్యాటర్ని హాఫ్ యాడ్ చేసేసుకోండి. మనకి ఇద్దరికి సరిపడా ఈ ఆమ్లెట్స్ అనేవి 2 ఆమ్లెట్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి పక్కా కొలతలతో చేసినట్లయితే. సో ఈ విధంగా చేసుకొని ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకోండి. ఒక హాఫ్ బ్యాటర్ని వేసేసుకోండి ఎగ్ అనేది. సో కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. లో టు మీడియం కుక్ చేసుకుంటే కనుక మనకి చక్కగా ఉడికిపోతుంది. సో 2 వైపులా ఒకసారి టర్న్ చేసుకోండి. సో ఈ విధంగా నెమ్మదిగా టర్న్ చేసుకున్నాక ఇంకొకసారి టర్న్ చేసుకోండి. మనకి క్రిస్పీగాను మనకి కలర్ఫుల్గా కావాలంటే 2 వైపులా ఇంకొకసారి టర్న్ చేసుకుంటే కనుక సరిపోతుంది. సో చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చక్కగా సాస్తో కానీ మీరు చట్నీతో కానీ ఈజీగా తినేయచ్చు. సో మరి మీకు నచ్చిందా? మరి మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.